ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చిన్నశేష వాహన సేవలో సిరుల తల్లి చిద్విలాస సోయిగం. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ పద్మావతి దేవికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి. కార్తీక బ్రహ్మోత్సవాలలో హరిదేవేరికి ప్రభుత్వ లాంఛన. స్నపన తిరుమంజన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. శ్రీనివాస మంగాపురంలో యాగశాల క్రతువులు పవిత్ర సమర్పణ. తిరుచానూరులో ఈ నెల 18న పంచమి తీర్థం. ఉత్సవ సన్నాహాలను పరిశీలించిన టీటీడీ జేఈఓ. శ్రీనివాసుడి ఇష్టసఖి శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన శుక్రవారం సాయంత్రం సిరుల తల్లి చిన్నశేష వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల దివ్యకాంతులతో మహా తేజో విరాజితంగా శోభిల్లుతోంది. ఉత్సవాలలో తొలి రోజైన శుక్రవారం సాయంత్రం అమ్మవారికి చిన్నశేష వాహన సేవను నిర్వహించారు. పసిడి దివ్యకాంతుల ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో సుందర శోభితంగా అలంకార భూషితులైన అమ్మవారిని వాహన మండపంలో చిన్నశేష వాహనంపై కొలువుదీర్చారు. అక్కడ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఆపై భాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారు చిన్నశేష వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం సిరుల తల్లికి స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని కొలువుదీర్చి పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత చక్కని తల్లికి పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు చిత్తగింతవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు చిత్తగించవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది. అనంతరం చక్కని తల్లికి సంధ్యా సమయాన ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. చూడ చక్కటి అలంకరణలో అమ్మవారిని ఊంజల్ మండపంలో కొలువుదీర్చిన అర్చకులు భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేద మంత్రాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించి శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఆపై ఆలయం వెలుపల జరిగిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమని, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, విజిఓ బాలిరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు నేను గర్వపడుతున్నాను. మీకందరికి కూడా, మన దేశానికి కూడా ముందు వర్షాలు రావాలి. వర్షాలు వచ్చి పుష్కలంగా ఉంటేనే ప్రతి ఒక్కరు జీవనోపాధి కూడా మారుతుంది. ఈరోజు నేను ఇక్కడ అమ్మగారికి వస్త్రాలు ఇవ్వటం కూడా జరిగింది, సమర్పించాను. వారిని నేను ఒకటి మొక్కుతున్నాను. దేశం సుభిక్షంగా ఉండాలంటే వర్షాలు చాలా అవసరం. కాబట్టి వర్షం పడాలని ముందు మన తల్లి పాదాలకి దండం పెట్టి కోరుకుంటున్నాను. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం యాగశాలలో వైదిక క్రతువులు, స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమలేశుడు అర్చా స్వరూపంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా నెలవైన పవిత్ర పుణ్యప్రదేశం శ్రీనివాస మంగాపురం. నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు పరిణయమాడి శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు విడిది చేసినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వేడుకగా జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను యాగశాలలో ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం వైఖానస ఆగమ పండితులు నల్లూరి వెంకటమోహన రంగాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి పవిత్రాలకు విశేష పూజలు జరిపారు. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా స్నపన తిరుమంజనాన్ని జరిపారు. యత్ర దేవయవో మదంతి క్రమయదహి బంధురిత్థా విష్ణు పదే పరమే మధ్వోత్సాహ ప్రతద్విష్ణస్తవ దేవీర్యాయ భీమకుచరో గిరిష్ఠా యస్యోర్జత్రిషు విక్రమణేషు క్షయంతి భువనాని విశ్వా పరమాత్రజాతనువృధానా మహిత్వమన్వస్నువంతి. అనంతరం ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఇతర అధికారులు, అర్చకులు పవిత్రాలను శిరస్సుపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా పోటు అమ్మవారికి, విమాన గోపురానికి, స్వామివారి మూలమూర్తులకు, జయ విజయులకు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు పవిత్రాలను సమర్పించారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి పవిత్రాలను సమర్పించి యాగశాలకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పవిత్రాలతో అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి హరిదేవేరి సేవలో తరిస్తారు. ఈ క్రమంలో పంచమి తీర్థ ఏర్పాట్లను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయం నుండి 4 మాడవీధులలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. వాహన సేవలలో అమ్మవారికి మహిళలు హారతులు సమర్పించే క్యూలైన్లను పరిశీలించారు. ఇక పంచమి తీర్థ వేడుకలు నిర్వహించే పద్మ సరోవరంలో చేపడుతున్న ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పుష్కరిణిలోకి వెళ్లే మార్గం, అలాగే పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత వెలుపలకు వచ్చే మార్గాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. అలాగే పంచమి తీర్థం రోజున స్నపన తిరుమంజనం జరిగే మండపంలో ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానమాచరించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం అమ్మవారి తిరుచి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార భూషితులైన ఆండాల్ తల్లిని తిరుచిపై వేంచేపు చేసి ఆలయ వీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన తిరుచి సేవలో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో శుక్రవారం ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలోని ధన్వంతరి స్వామివారిని సుగంధ భరిత పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ధన్వంతరి స్వామివారికి జరిగిన విశేష పూజల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ధన్వంతరి జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జాతీయ ఆయుర్వేద వారోత్సవాలను నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి టీటీడీ జేఈఓ సదాభార్గవి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగిస్తూ సనాతన భారతదేశంలో ఆయుర్వేద వైద్యానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. తరువాత కళాశాల ప్రాంగణంలో దీపావళి సందర్భంగా జేఈఓ సదాభార్గవితో పాటు ఇతర అధికారులు, విద్యార్థులు దీపాలు వెలిగించి దీపావళి సంబరాలను జరుపుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని నేషనల్ ఆయుర్వేదిక్ డే సెలబ్రేషన్స్ మన ఆయుర్వేదిక్ కాలేజ్లో జరపడం జరుగుతుంది. ఈ ఆయుర్వేదిక్ కాలేజ్ ఎప్పుడు ఇన్సెప్షన్ మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒక 40 సంవత్సరాల క్రిందట ఆయుర్వేదిక్ కాలేజ్ మనము ఇక్కడ స్థాపించడం జరిగింది. దానికి స్వామివారి సంకల్పము, ఆయన ఆశీస్సులు మెండుగా ఉండబట్టి ఈ 40 సంవత్సరాల జర్నీలో అనేక మార్పుల్ని చోటు చేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే మనము ఇతిహాసాలు, పురాణాలు, వేదాల్లో చెప్పుకోబడిన ఆయుర్వేదం ఏదైతే ఉందో దాన్ని జనబాహ్యంలోకి తీసుకెళ్లాలన్న ఆలోచన విధానంతో ఇక్కడున్న ప్రిన్సిపాల్ కావచ్చు, మెడికల్ సూపరింటెండెంట్, ఫార్మసీ హెడ్ రేణు దీక్షిత్, వారి టీం అందరూ కూడా, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా గొప్ప కార్యక్రమాలని ఈ యొక్క నేషనల్ ఆయుర్వేదిక్ డే సందర్భంగా చేయడం జరుగుతుంది. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా అనేకమైన కార్యక్రమాలు, బైక్ ర్యాలీ కావచ్చు, అట్లాగే చిన్నపిల్లలకి ఆయుర్వేదం మీద ఉన్న మక్కువ కావచ్చు, దాని యొక్క ఇంపార్టెన్స్ని తీసుకురావడంలో మన కోదండరామస్వామి స్కూల్లో స్టార్ట్ చేశారు. అలాగే సెల్ఫీ విత్ అని ఒక కార్యక్రమం కూడా చేశారు. దాంట్లో ఒక 200 మంది స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. నిన్న బైక్ ర్యాలీ జరిగింది. ఆ బైక్ ర్యాలీలో కూడా 150 అని అనుకుంటే 350 వరకు వచ్చి అందరూ కూడా దాన్ని చాలా విజయం చేకూర్చేలా పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే ముఖ్యంగా మన ప్రాచీన వైద్యాలలో అతి ముఖ్యమైన వైద్యం ఏదైనా ఉంది అంటే అది ఆయుర్వేదం అని మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. ఒక భారతీయుడిగా, ఒక ఫీమేల్ మహిళగా కూడా నేను ఆయుర్వేదానికి నా పర్సనల్గా కూడా ఎక్కువ
పెద్దపీఠం వేయటం జరుగుతుంది. ఎందుకనంటే మన ప్రాచీన ఆయుర్వేదాన్ని మనం ప్రమోట్ చేసుకుంటూ మన యొక్క వైద్య సిబ్బందిని కావచ్చు, వైద్యుల్ని కావచ్చు ప్రోత్సహించే రీతిగా తిరుమల తిరుపతి దేవస్థానము అనేకమైన కార్యక్రమాలు చేస్తుందని, వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రిక్రూట్మెంట్ ఆఫ్ డాక్టర్స్ కావచ్చు, అట్లాగే స్టూడెంట్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానము ముఖ్యంగా పాలక మండలి అధ్యక్షులు శ్రీ భూమా కరుణాకర్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఏవి ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి గొప్ప సహాయాలు అందిస్తున్నారని తెలియజేస్తూ, తిరుమల తొలి పౌరుడిగా తిరుమల నంబి వినితికెక్కారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తీర్థ పుష్ప కైంకర్యాలను నిర్వహించిన ఈ భక్తాగ్రేసరుడి సేవ తత్పరతకు గుర్తుగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఏటా 10 రోజుల పాటు తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో టీటీడీ పెద్దజీయర స్వామి, చిన్నజీయర స్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిమొళి దివ్య ప్రబంధాన్ని పఠించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామివారు ధరించిన పుష్పమాలను తిరుమల నంబికి సమర్పించి శ్రీ శఠారి మర్యాదలు నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శుక్రవారం కోయిలాల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ నెల 12వ తేదీ దీపావళి ఆస్థానాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో ఈ విశేష క్రతువును నిర్వహించారు. పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనాలను గర్భాలయ గోడలకు, ఉపాలయాల సన్నిధులకు పూతగా పూసి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం పూర్తి చేశారు. అలాగే ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. హరిపట్టపురాణి శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో నవనవోన్మేషంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో శుక్రవారపు తోటలో ఫలపుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం ఘట్టం పూర్తయిన తర్వాత టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి శుక్రవారపు తోటకు చేరుకున్నారు. అక్కడ స్నపన మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఫలపుష్ప ప్రదర్శనశాలను ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రారంభించి అధికారులతో కలిసి తిలకించారు. ఫలపుష్ప ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పూల మొక్కలు, కృతయుగం నుండి కలియుగం వరకు వివిధ పురాణ ఘట్టాలను ఆవిష్కరించే దేవతామూర్తుల రూపాలు, గజరాజులు, ఇతర కళారూపాలను ఆసక్తిగా తిలకించారు. అలాగే టీటీడీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను వీక్షించారు. ఈ సందర్భంగా గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులను టీటీడీ ఉన్నతాధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు సదాభార్గవి, వి వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో చక్రవర్తి గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు చక్కని ఏర్పాట్లు చేశామని, భక్తులు టీటీడీకి సహకరించి అమ్మవారి మూలమూర్తి దర్శనం, వాహన సేవల వీక్షణం, శుక్రవారపు తోటలో ఫలపుష్ప ప్రదర్శనశాలను తిలకించాలని అభిలషించారు. ఓం నమో వెంకటేశాయ. నిన్న అంకురార్పణతో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈరోజు ధ్వజారోహణం ఇప్పుడే జరిగింది. సాయంత్రం నుంచి వాహన సేవ ఉంటుంది. ఈరోజే ఫ్రైడే గార్డెన్స్లో ఏర్పాటు చేసినటువంటి అన్ని కళాఖండాలను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. భక్తులకు చాలా ఆనందదాయకంగా అనేక రకాలైనటువంటి విశేషమైనటువంటి ఇతిహాసాలలో అటువంటి భారతము, రామాయణం నుంచి అన్నమయ్య సంకీర్తనల గురించి ఇవన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఆయుర్వేద కళాశాల నుంచి కూడా ఆయుర్వేదిక మందులు కూడా డిస్ప్లేగా ఉన్నాయి. ఇవన్నీ భక్తులు చూసి ఆనందించి అమ్మవారి కృపా కటాక్షలకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
సో వాహన సేవలన్నింటిలో ముఖ్యమైనటువంటి గజ వాహనాన్ని కూడా భక్తులు వీక్షించాలి. తర్వాత 18వ తేదీ పంచమి తీర్థం. ఈ పంచమి తీర్థం రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్టలో శుక్రవారం ఆయుధ పూజ సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని అర్చకులు పూలమాలలతో సుందరంగా అలంకరించి కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజలతో ప్రత్యేక అర్చనలు జరిపారు. తరువాత స్వామివారికి నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణకట్ట విభాగం అధికారులు, పలువురు సిబ్బంది పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగంతో శ్రీకాకుళం పులకించింది. ఇక్కడి మున్సిపల్ మైదానం అశేషంగా తరలివచ్చిన భక్తుల శ్రీరామ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ రామానుజ సేవాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. ముందుగా అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్న స్వర్ణ పాదుకలకు నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వధూవరులుగా అలంకార భూషితులైన సీతారాములను ఎంతో చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ మండపంలో కొలువుదీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయ శోభితంగా కళ్యాణం నిర్వహించారు. 2,000 మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని సీతారాముల సేవలో తన్మయులయ్యారు. ఖమ్మం జిల్లా మధిరలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కుంకుమ పూజలు జరిగాయి. ధన త్రయోదశిని పురస్కరించుకుని తొలుత ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ పద్మావతి అమ్మవారికి ఆరాధనలు జరిపి చూడ చక్కగా అలంకరించి పూజలు నిర్వహించారు. తరువాత భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరుపుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. వరంగల్లోని చారిత్రక శ్రీ పద్మాక్షి అమ్మవారి ఆలయంలో అభిషేకం కనుల పండుగ జరిగింది. పంచాక్షిరలలో ఒక్కరైన శ్రీ పద్మాక్షి దేవికి అర్చకులు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. అమ్మవారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి భక్తులు తన్మయులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.